హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇదండి ఈరోజు బయట వెళ్ళినాను పనిగా. లేట్ అయిపోయింది. ఇంకా కూర చేసి అన్నం చేయాలంటే కష్టం అయిపోతుందని వస్తా వస్తా కూరగాయలు తీసుకువచ్చున్నాను. కూరగాయలు అంటే బీన్స్, క్యారెట్ వరకునే తెచ్చినానులేండి. తర్వాత వెజిటేబుల్ రైస్ చేయమన్నాడు, చేస్తామనేసి. పుదీనా తేలేదు, పుదీనా మన చెట్లలో ఉందనేసి పోయి పుదీనా కోసుకొస్తాం రాండి ఫస్ట్. ఇదండి పుదీనా కోసేసినాను. పుదీనా కోసుకొచ్చేసి పచ్చి బఠానాలు, ఉల్లగడ్డ, క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు, టమోటా, ఎర్రగడ్డ అన్నీ తరుక్కున్నాను. ఇదండి 2 గ్లాసులు బియ్యం నానబెట్టినాను. బియ్యం నానబెట్టేసి తర్వాత తిరగమాత పెట్టినాను. ఇదండి తిరగమాత పెట్టేసి అల్లం, తెల్లగడ్డ పేస్ట్ చేసుకొని చెక్క, లవంగాలు, యాలకులు ఇదండి ఇవన్నీ ప్లేట్లో పెట్టుకొని ఇవన్నీ తిరగమాతకి వేసుకున్నాను. తిరగమాతకి వేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇందో మామూలుగా అయితే 1 గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు పోస్తాం కదా. 2 గ్లాసులు పోయే కన్నా 1.5 గ్లాస్ వేస్తే సరిపోతుంది. 2 వేసినాం అనుకోండి ముద్దగా అయిపోతుంది. ఎందుకంటే మనకి దీంట్లో అంతా టమోటాలంతా జ్యూస్ అంతా వస్తుంది కదా, దానివల్ల తగ్గించేసుకోండి. అన్నం బాగా పొడి పొడిగా ఉంటుంది. అన్ని కూరగాయలు కాబట్టి హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. అందరూ చేసుకుంటారు కాదని లేదు, కాకపోతే నేను చేసి చూపిస్తాను. చేసుకోండి, ట్రై చేయండి, బాగుంటుంది, తినండి. అందరూ అయితే అండి ఫ్రెండ్స్, వీడియోలు అయితే చూస్తున్నారు, ఎవరు లైక్ చేయటం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ కావాలా. నాకు సపోర్ట్ చేయండి.